హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు ఒక మంచి కర్రీతో మీ ముందుకొచ్చేసానండి. అన్నంలోకైనా, చపాతీలోకైనా, ఉత్తిగా తిన్నా కూడా బాగుండే కర్రీ అండి. అదే మెంతికూర చికెన్ కర్రీ అండి. ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం. వెల్కమ్ టు మై ఛానల్ జో డ్రీమ్ లైఫ్ వ్లాగ్స్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. 100 గ్రామ్స్ వరకు ఉండే లేత మెంతికూర కట్టను నేను తీసుకున్నానండి. దాని తొడుములు అవి కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని నేను వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈలోగా మనం చికెన్ ప్రిపేర్ చేసుకుందాం. చికెన్లో కొద్దిగా పసుపు, 1.5 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఈలోగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుందామండి. వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకుందామండి. గోల్డెన్ బ్రౌన్ అంటే మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందామండి. ఈ స్టేజ్లో మనం చికెన్ వేసేసుకుందాము. ఇందాడ ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, చికెన్ పీసెస్ని వేసుకుని మంచిగా 2 నిమిషాల పాటు మంచిగా కలిపేసుకుందామండి. 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు వేసుకుందామండి. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు పచ్చివాసన పోయిన తర్వాత ఒక టమాటా వేసుకుందామండి. టమాటా మెత్తబడేంత వరకు కూడా మగ్గించుకుందామండి చికెన్ని. నేను ఈ కర్రీలో ఒక చుక్క వాటర్ కూడా యూస్ చేయట్లేదండి. అంతా కూడా చికెన్ నుంచి వచ్చిన వాటర్ నుంచి నేను కూర అంతా కుక్ చేస్తున్నాను. తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు దాన్ని వదిలేసామంటే చక్కగా మగ్గిపోతుందండి కూర అంతా. చూడండి వాటర్ కూడా బయటకు వచ్చి చక్కగా మగ్గిపోయింది. నేను ఈ కర్రీలో వాటర్ యూస్ చేయట్లేదు కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లో మనం మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మనం కూర అంతా కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలిగి తిప్పుకుంటూ మరలా ఇంకొక 2 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. ఆయిల్ అంతా కొంచెం రిలీజ్ అవుతుంది అనిపించుకున్న టైంలో 1 టీ స్పూను ధనియా జీరా పౌడరు, 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నానండి. ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి నేను కొంచెం కారం తక్కువే వేసాను. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా వేసానండి. వీటన్నిటిని బాగా కలిపేసుకొని ఈ మసాలాన్ని చికెన్కి బాగా పట్టేలాగా కలుపుకొని ఒక 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. చూడండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా మెంతికూరని, నాకైతే ఒక గుప్పుడు వచ్చిందండి. 100 గ్రామ్స్ అంటే ఎందుకంటే ఎక్కువ రాదు. అది నేను కూరలో యాడ్ చేసేసుకున్నాను. ఓసారి అంతా కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే కూర అంతా కుక్ చేసుకుందామండి. ఆకుకూర లాస్ట్లో ఎందుకు వేసానంటే ఆకుకూరలు ఎప్పుడూ కూడా ఎక్కువసేపు ఉడికించకూడదండి, దానిలో ఉన్న పోషకాలన్నీ పోతాయి అన్నమాట. అందుకనేసి నేను లాస్ట్లోనే యాడ్ చేశాను, తొందరగానే మగ్గిపోతుందండి. ఒకసారి మంచిగా కలిపేసుకున్న తర్వాత లిడ్ పెట్టేసుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 4 నిమిషాలంటే మధ్య మధ్యలో ఒకసారి లిడ్ ఓపెన్ చేసుకుని కింద నుంచి పైకి కూర కలుపుతూ మరలా ఒక 2 నిమిషాల పాటు లిడ్ పెట్టుకోవాలి. ఇలా 4 నిమిషాలకి మన కర్రీ ఈ విధంగా రెడీ అయిపోయి ఉంటుందండి. చూడండి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది కదా, అయిపోయింది కర్రీ అంతా. చూడడానికి ఎంతో కలర్ఫుల్గా చాలా టేస్టీగా కనిపిస్తుంది. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి, సరిపోలేదు అనుకుంటే కనుక యాడ్ చేసుకోండి. చూడండి ఎంతో టేస్టీ మెంతికూర చికెన్ రెడీ. నేనైతే కొత్తిమీర వేయలేదండి లాస్ట్లో, నాకు మెంతికూర ఫ్లేవర్తోనే నచ్చింది. చాలా బాగుంది కర్రీ, అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ సబ్స్క్రైబర్ అయితే న్యూ సబ్స్క్రైబర్ అని పెట్టండి. థ్యాంక్ యూ ఫర్